హాయ్ అండి. నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజైతే ఈస్టర్ కదండి. యేసుప్రభు గారు లేచిన రోజండి. ఈరోజు తెల్లవారుజామున 3ంటికి లేచిన రోజండి. ఈరోజు మనకు ఎంతో సంతోషమైన రోజు కదండి. అందరికీ హ్యాపీ ఈస్టర్ అండి. ఈరోజైతే మేమైతే ఏం చేస్తున్నామంటే, మేము తెల్లవారుజామున యేసుప్రభు గారు లేచిన టయాన్ని అయితే మేమైతే సమాధి కాడికి అయితే వెళ్తామండి. మా ఊర్లో పల్లెటూరులోనైతే వెళ్తారండి సమాధుల కాడికి అయితే. మేమైతే అక్కడైతే ఒక ఊర్లాగా ఉంటుందండి. తెల్లవారుజామున అయితే అక్కడికైతే వెళ్ళి అక్కడైతే ఏమేమి చేసామో అవన్నీ అయితే చూపిస్తామండి. నేను శనివారం నాడు అయితే వెళ్ళి అక్కడ సమాధులు గట్ట వాటికి రంగులు గట్ట వేసి వస్తారండి. తర్వాత తెల్లవారుజామున అయితే వెళ్తారండి. అవన్నీ అయితే మీకైతే ఈరోజు అయితే నేను చూపించబోతున్నానండి. చూడండి, ఇదిగోండి లాకెట్ అయితే. ఇది మా ఫ్రెండ్ అయితే నాకు బర్త్డేకి అయితే గిఫ్ట్ ఇచ్చిందండి. చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి చెవులు అయితే కొనుక్కున్నానండి. బంగారు చెవులు అయితే బ్యాంకులో అయితే పెట్టుకున్నామండి, కొంచెం ఇబ్బందిగా ఉందని. ఈరోజైతే మేమైతే చర్చికి అయితే బయలుదేరిపోయామండి. రోజైతే ఏమేమి చేస్తున్నామో అవన్నీ కూడా పొద్దున్న లేచిన కాడ నుంచి మేము ఏమేమి చేసామో, ఏమేమి పనులు చేసామో అవన్నీ అయితే చూపిస్తానండి. చూడండి, మా చర్చిలో ప్రార్థన అయితే ఎలా జరుగుతుందో అవన్నీ అయితే చూపిస్తానండి. చూడండి, మన ఛానల్ చూసే ముందు అయితే ఎవరైతే ముందే చూస్తున్నారో అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అదైతే మా అల్లుడైతే చెప్తాడండి. చెప్పరా? చిన్న రిక్వెస్ట్ అండి, మా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి. బాయ్ అండి. మాదే, మా వాళ్ళదే. నేనా సీనాన్ని బండి మీద వచ్చేసా. ఎక్కడ అంత ఫోన్ చేయండి. ఆగు అంటే అదేంటి రాణి రాణి పలహారం టైం ఉందా అక్క? టైం ఉందా? ఎక్కడ తిన్నా ప్రార్థన చేశాక అడిగి తెలిసి రావాలి కదా. ఎక్కడి నుంచి అండి ఫోటో తెస్తా. అన్ని సమాధులు అడిగిరా సార్, అక్కడి నుంచి ఫోటో కోసం ఇద్దరు కొద్దిగా ఎదరి నుంచి కొద్దిగా అట్ట మారుగాడి తిరిగి చూడాలి.
అందరి కొరకు మరణించి తండ్రి తండ్రి మనందరం విమోచించడానికి తండ్రి మరణించి తిరిగి ప్రభా మూడవ దిన లేచి ప్రభా తండ్రి యొక్క కుడి పక్కన ప్రభా సింహాసనం మందు ఏదైతే కూర్చున్నావు తండ్రి మేము కూడా ప్రభా మా అందరి కొరకు నీ వాక్యం సెలవిచ్చినట్లు మా అందరి కొరకు పరలోకంలో ఒక స్థలాన్ని సిద్ధపరచ వెళుచునని చెప్పిన దేవుడు తండ్రి మళ్ళా నేను వస్తానని చెప్పిన దేవుడు తండ్రి ఆ నిరీక్షణ గారికి ఎదురు చూస్తున్నాము తండ్రి ఇదిగో తండ్రి నిద్రించిన మా పెద్దలు మా బంధువులు స్నేహితులందరూ కొరకు ప్రార్థన చేస్తాం తండ్రి మరలా వచ్చినప్పుడు వారందరినీ కూడా నువ్వు సిద్ధపరిచిన స్థలాన్ని ఈ రాత్రి నాకు వేస్తే కనుక బిడ్డలను ప్రభా నెమ్మది కలిగిన స్థానం నుంచి ప్రభు నీ రాజ్యంలో తీసుకొచ్చాను. చాలు ఎద్దు మొత్తం ఎదురు వేసేస్తారా? వీళ్ళ పిల్లలు రాలేదా పెద్దోళ్ళ పిల్లలు హాస్టల్లో ఇటు చూడు బావా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. చిన్న చూడు ఏం పర్లే. మా గుడికి చికెన్ ఇచ్చేది ఏళ్ళనండి. ఇటు చూడచానమ్మా నిన్ను కూడా తెస్తానులే ఫీల్ అవు. మా సిఆర్ గారండి ఈయన.